చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి షాక్ తగిలింది. 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి టీకే ప్రభాకర్తో పాటు పలువురు నేతలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ కంచికల్ల శ్రీకాంత్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై నమ్మకంతో టీడీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ కానీ ఇంకో పార్టీ కానీ పేరు చెప్పే కుటుంబం కూడా ఇంకోటి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కలయిక ఎల్లప్పుడూ కొనసాగాలి. ఈ కలయిక మన పార్టీకి 1000 ఓట్ల పైన మనకు మెజార్టీ తీసుకునే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి నవీనంగా మీ అందరినీ కోరుకుంటూ, ఇంకా ఎవరైనా చిన్న నాయకులు ఎవరైనా పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా మీ ఆధ్వర్యంలో మీరు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ, ఈ ప్రాంతం అభివృద్ధి చేసింది మాత్రం పార్టీలు ఎన్నున్నా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మాత్రమే చేసుకుంటూ వచ్చింది. ఈరోజు ఈ డీకేపల్లి ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ఏ కాలనీ తీసుకున్నా అది నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏర్పాటు చేసిన కాలనీలు మాత్రమే అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈరోజు డీకేపల్లికి యాక్సెసిబిలిటీ ఇంత ఈజీగా ఉందంటే దానికి కారణం మనం వేసిన రింగ్ రోడ్ కావచ్చు, అది కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీనే వేసింది. ఈ స్కీమ్స్ ఇచ్చాడు, ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంత అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పి మనం ముందుకెళ్లే విధంగా చేసేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. కాబట్టి ఎక్కడికక్కడికి వారు వన్ సైడ్ లాగా రేపు 32 వార్డులు అవుతున్నాయి. 32 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ జెండానే ఎగరాలి, ఎగురుతుంది కూడా. సో నిజంగా ఎన్నికల ముందు మున్సిపాలిటీ అప్పుడు ఓడిపోయాం. ఒక భయానకరమైన వాతావరణం అనేది క్రియేట్ చేశారు. అయినా కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రాజ్ కుమార్ కావచ్చు, టౌన్ పార్టీ అధ్యక్షుడిగా కాణిపాక వెంకటేశ్వర కావచ్చు, ప్రతాప్ కావచ్చు, సత్యేంద్రన్ కావచ్చు, ఇతర కౌన్సిలర్స్ కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జెస్, సోమ్ అందరూ ఒక కసిగా నెంబర్ 1 స్థానంలో కుప్పం టౌన్ ఉండాలి. మున్సిపాలిటీ ఓడిపోయాం అని చెప్పేసి రాష్ట్రం మొత్తం మనకు ఒక అవమానం జరిగింది, సార్కు ఒక అవమానం జరిగింది. ఆ అవమానానికి ప్రతీకారం చూపించాలని చెప్పని అహర్నిశలు కష్టపడి నెంబర్ 1 స్థానంలో కుప్పం టౌన్ మెజార్టీలో